ఒకప్పుడు కోకాపేటలో ఎకరం 10,000. అభివృద్ధి జరిగితే భూముల రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్ ఎగ్జాంపుల్ అన్న చంద్రబాబు. అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. పేద ప్రజల ఆనందమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్న అనిత. మహబూబ్ నగర్ లో రేవంత్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. సాయంత్రం మక్తల్లో బహిరంగ సభ. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దు, ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగిస్తున్నారు. లోక్సభలో హోరెత్తిన విపక్షాల ఆందోళనలు. పార్లమెంట్ సమావేశాలకు అడ్డుపడద్దు, అభివృద్ధి కోసం చర్చిద్దాం. విపక్షాలు డ్రామాల కోసం రావద్దన్న ప్రధాని. సమావేశాల్లో ఎవరు డ్రామాలు చేస్తున్నారు? ప్రశ్నిస్తే డ్రామా ఎందుకు అవుతుంది? విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న ప్రియాంక. పార్లమెంటుకు కుక్కను తీసుకొచ్చిన రేణుక, ప్రోటోకాల్ పాటించలేదని విమర్శలు. కరిచే కుక్కలు పార్లమెంట్లో ఉన్నాయన్న రేణుక. మండలి చైర్మన్ ముందుకు 6 ఎమ్మెల్సీలు. తమ రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి. గతంలోనే వైసీపీకి 6 రాజీనామా. మా కార్యకర్తల జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టను. 2,000 మందితో కాదు 5,000 మందితో వస్తా. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అంజాద్ బాషా ఆగ్రహం. రేపు రాత్రి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లుండి మోదీతో సమావేశం. గ్లోబల్ సమిట్ కు ప్రధానిని ఆహ్వానించే అవకాశం. సిసిఐ సీఎండీతో ఫలించిన తుమ్మల చర్చలు. 330 మిల్లుల్లో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లు. మంత్రికి ధన్యవాదాలు తెలిపిన మిల్లర్స్. హిల్ట్ పేరుతో ప్రభుత్వం స్కామ్ చేస్తోంది. జియో 27 ని రద్దు చేయండి. గవర్నర్కు రామచంద్రరావు వినతి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుల లొంగుబాటు. విజయవాడ స్పెషల్ కోర్టుకి వంశీ అనుచరులు. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో వజ్రకుమార్, రాము. జియో నెంబర్ 46 రద్దు చేయాలి. వేలాది మంది సర్పంచ్లు కాలేకపోయారు. డిసెంబర్ 10న చెలో ఢిల్లీకి కృష్ణయ్య పిలుపు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశాం. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాం. రైతులు అధైర్యపడద్దన్న మంత్రి నాదెండ్ల. తీవ్ర వాయుగుండంగా దిత్వా. వాయుగుండంగా బలహీనపడే అవకాశం. తీరానికి సమాంతరంగా ప్రయాణం. మధ్యప్రదేశ్లో కూలిన వంతెన. 4 కూలీలకు గాయాలు. రైసిన్ జిల్లాలో ఘటన. ఢిల్లీ పేలుళ్ల కేసులో లక్నోలో దాడులు. షాహీన్ నివాసంలో ఎన్ఐఏ తనిఖీలు. షాహీన్ తండ్రి, సోదరుణ్ణి ప్రశ్నిస్తున్న అధికారులు. మళ్లీ పెళ్లాడిన హీరోయిన్ సమంత. ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ తో వివాహం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో పెళ్లి. హైదరాబాద్ లో పెరిగిన బంగారం ధర. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,32,410. కిలో వెండి 1,78,300.